గత ప్రభుత్వంలో భూ ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రాజకీయ నాయకులకు రెవెన్యూ అధికారులు దాసోహం కావడంతో వారికి నచ్చిన భూములు నచ్చిన వారికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్లారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో 4 ఎకరాల్లో విస్తరించిన ఒక హైస్కూల్ను వైసీపీ నాయకుడు తన పేరుతో ఎక్కించుకొని లోను కూడా తెచ్చుకున్న వైనం వెలుగు చూసింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. ఉంటే చాలు కాజేయడానికి ఏది అడ్డు కాదు అని నిరూపించారు బీకోడూరు వైసీపీ నేతలు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా వాగులు వంకలు ప్రభుత్వ భూములను కాజేయడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ స్కూల్ స్థలాన్ని కూడా తమ పేరిట ఆన్లైన్ చేసుకుని దానిని బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తెచ్చుకున్న వైనం ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఇలాంటి ఉదంతాన్ని నిన్న జరిగినటువంటి జిల్లా సమీక్షా సమావేశంలో కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తావించడంతో కలెక్టర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అసలు జరిగింది ఏంటి అని బద్వేలు ఆర్డీఓ ద్వారా విచారణ చేసే ప్రయత్నంలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. బీకోడూరు మండలం గోవిందాయిపల్లి హై స్కూల్కు సంబంధించి 755 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 4 ఎకరాల 27 సెంట్ల భూమిని కొండ వెంకట సుబ్బారెడ్డి అనే అతను తన భార్య పేరుతో ఆన్లైన్ చేసుకున్నాడు. దానిని గ్రామీణ ప్రగతి బ్యాంకులో పెట్టి లోన్ కూడా తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎంక్వైరీ చేసే ప్రయత్నంలో తెలిసింది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం మొత్తం జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వీఆర్ఓతో పాటు అప్పుడు డీటీ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ను సర్వేయర్ను ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. అంతేకాకుండా ఎవరైతే ఈ అడ్డగోలు వ్యవహారానికి భూ ఆక్రమణకు పాల్పడ్డారో వారిపైన ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే రెవెన్యూ అధికారులను సస్పెన్షన్ చేసి వదిలేస్తారా లేకపోతే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి విచారణ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే రోజు వందలాది భూ సమస్యలు అధికారుల దృష్టికి వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ఒకవైపు నాయకులైతే మరోవైపు రెవెన్యూ అధికారులు. కానీ ఆ భూ సమస్యలను కరెక్షన్ చేసి ప్రజలకు న్యాయం చేస్తున్నప్పటికీ వాటిని అడ్డగోలుగా గతంలో మార్చినటువంటి రెవెన్యూ అధికారుల పైన ఇప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో కూడా ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేయడానికి రెవెన్యూ అధికారులు వెనకాడరు. కాబట్టి ఇప్పుడు ఇంటా బయట సర్వత్రా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఏంటి అంటే జరుగుతున్నటువంటి భూ ఆక్రమణలో గతంలో జరిగినటువంటి భూ గోల్మాల్లో భాగస్వామ్యమైనటువంటి రెవెన్యూ అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న ఒక డిమాండ్ వినిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే 3 రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసినటువంటి ఉన్నతాధికారులు వాళ్ళపైన కూడా కేసు పెట్టి విచారణ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీని అంతటికీ మూలం ఎవరు అన్నదానిపైన కూడా ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఎఫ్ఐఆర్ మీద ఇప్పటికే వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొండ వెంకట సుబ్బారెడ్డి అలాగే భార్యను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. అయితే వీరి వెనుక ఎవరైనా అంటే మండల నాయకులు కానీ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ ఉన్నారా? విచారణలో కొండ వెంకట సుబ్బారెడ్డి వాళ్ళ భార్య చెప్పే విషయాలపైన మరింత లోతుగా విచారణ చేయాలి. అసలైన సూత్రధారులను కూడా ఇందులో కేసులో ఇన్వాల్వ్ చేయాలి అన్న ఒక డిమాండ్ కూడా వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణలో ఫైనల్గా ఎలాంటి నిర్ణయం రాబోతుంది, ఎలాంటి రిపోర్టును ఆర్డీఓ గారు కలెక్టర్కు ఇవ్వబోతూ ఉన్నారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరో ప్రధానమైనటువంటి అంశము ఇప్పటికీ ఈ భూమికి ఈ హై స్కూల్కు సంబంధించినటువంటి 4 ఎకరాల 27 సెంట్ల భూమి ఆన్లైన్లో అదే కొండ వెంకట సుబ్బారెడ్డి మీదనే వాళ్ళ భార్య పేరు మీదనే ఆన్లైన్ అయ్యి ఉంది. అంటే గతంలో జరిగినటువంటి ఒక తప్పును సరిదిద్దడానికి ఈ ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది అన్నది ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారానే మనకు అర్థమవుతుంది. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా కూడా ఇది వెలుగులోకి వచ్చి చాలా రోజులైంది. అప్పట్లోనే దీనిపైన ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళపైన దీన్ని ఆన్లైన్ నుంచి తొలగించాలి అంటూ కూడా రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఆన్లైన్ నుంచి దానిని తొలగించే అధికారము ఎంఆర్ఓలకు లేదు. నేరుగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా డీటీ లాగిన్ జేసీ లాగిన్కు చేయడంతో జాయింట్ కలెక్టర్ లాగిన్కు చేయడంతో వీళ్ళు ఇక్కడ నుంచి రిపోర్ట్ రెడీ చేసి ఎంఆర్ఓ గారు ఆర్డీఓకు పంపించాలి. ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్కి వెళ్తే కానీ దీన్ని రిమూవ్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఈ రిపోర్ట్ రాసే ప్రయత్నంలోనే ఉన్నారు. అంటే ఇంత అడ్డగోలుగా వ్యవహారం జరిగింది, పూర్తిగా ప్రభుత్వ భూమిని అన్యాయంగా తమ పేరు పైన ఎక్కించుకున్నారు అన్నప్పటికీ దానికి రిపోర్ట్ రాసి ప్రాసెస్ చేయడానికి ఈ ప్రభుత్వం ఇంత సమయం తీసుకుంటుంది అంటే ఒక సామాన్యుడి భూ సమస్యను పరిష్కరించడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ విషయంలో జేసీ లాగిన్ నుంచి భూముల పరిష్కారానికి సంబంధించి ఆర్డీఓ స్థాయిలో కానీ ఎంఆర్ఓ స్థాయిలోనే పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వము ఈ నిబంధనలను మార్చాలన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.